ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం నాగుల పంచమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసంలో నాగ పంచమి లేదా నాగుల పంచమి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ కానీ లేదా పుట్టలో పాలు పోయడానికి శుభ సమయము, ఇంకా నాగుల పంచమి విశిష్టత, ఆయురారోగ్యాల కోసము, సంతానము, కుజ సర్పదోషాలు పోవాలంటే దంపతుల మధ్య అన్యోన్యత కోసము ఆ నాగేంద్ర స్వామిని ఎలా పూజించాలి, ఇంట్లో మరియు పుట్ట దగ్గర ఎలా చేసుకోవాలి, ఏమి పఠించాలి, నైవేద్యం ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మిస్ కాకుండా చూడండి. ఈ సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిగా జరుపుకుంటాము. బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజే మనము నాగుల పంచమిగా జరుపుకుంటాము. మనకి దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితికి మనము నాగ పంచమిని ఒకేలాగా జరుపుకుంటామని మన పురోహితులు చెబుతారు. రోజు నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం అంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యం, సంతానము, దంపతుల మధ్య అన్యోన్యత అన్నీ చేకూరుతాయని చెప్పి మన నమ్మకం. ప్రకృతిని ఆరాధించడం అనే సాంప్రదాయాన్ని మన భారతీయులు పురాణ కాలం నుంచి కూడా అనుసరిస్తున్నారు. మన హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. 1000 పడగల గల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, ఇంకా వాసుకి పరమేశ్వరునికి కంఠాభరణము, వినాయకుడికి నాగయజ్ఞోపవీతుడు నాగేంద్ర స్వామి. శివ ప్రజాపతి అయిన భార్యలు వినత కద్రువుల సంతానమే గరుత్మంతుడు నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు. ఆ యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగా కూడా జరుపుకుంటామని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. ఈ స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు పరమేశ్వరుడే వివరించినట్లు ఉందన్నమాట. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో మనకి ఆగస్టు 9వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం రోజు నాగపంచమి లేదా నాగుల పంచమి వస్తుందండి. పంచమి తిథి మనకి గురువారం 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మళ్ళా శుక్రవారం 9వ తేదీ రాత్రి 11:51 వరకు కూడా పంచమి తిథి ఉంటుంది. ఏ రోజైతే సూర్యోదయ సమయంలో పంచమి తిథి ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 9వ తేదీ శుక్రవారం రోజు వస్తుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. శ్రావణ శుక్రవారం రోజు కలిసి రావడం చాలా విశేషం అండి. మనకి మొదటి శ్రావణ శుక్రవారం రోజు వస్తుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి కానీ లేదు అనుకుంటే పుట్టలో పాలు పోయడానికి కానీ పూజ శుభ సమయాలు ఏమిటంటే ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 4:56 నుండి 7:33 లోపల, ఆ టైంలో కుదరని వాళ్ళు 9:08 నుండి 12 లోపల చేసుకోవచ్చు. విశేషమైన ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, మనము పుట్టలో పాలు ఏ విధంగా పోయాలి అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చక్కగా మనం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. మనము శ్రావణ మాసం కూడానండి, తప్పకుండా మనము ఇలాంటి పూజలు ఏమన్నా చేసుకుంటున్నా కూడా అంతా కూడా ఇంటి ముందు కలకల్లాడుతూ ఉండాలి. మనము పూజా రూమ్లో పటాలన్నీ కూడా శుభ్రం చేసుకొని గంధము బొట్టులతోటి అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పూజకి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మనము ప్రమిదలలో నూనె అంటే నువ్వుల నూనె శ్రేష్టం అండి. ఈరోజు నువ్వుల నూనెతోటి చక్కగా ఒత్తులు వేసుకొని సిద్ధం చేసుకోవాలి. అయితే నాగేంద్ర స్వామి పడగని బియ్యపు పిండితోటి చేసుకొని కూడా అలా కూడా చేసుకుంటారండి. మా అమ్మ వాళ్ళు అయితే తప్పకుండా బియ్యపు పిండి, బెల్లము, పాలు వీటితో చక్కగా నాగేంద్ర పడిగ చేసి పెట్టి మళ్ళీ అందులోనే బియ్యపు పిండితోటే ఒత్తులు వేసి చేసి పెట్టి పూజ చేస్తామండి. ఏదో అనుకున్నా మనకి స్వామివారు అంటే ఆ పరమేశ్వరుని కంఠాభరణమే నాగేంద్ర స్వామి కాబట్టి మన ఇంట్లో ఉన్న పటంలో తప్పకుండా నాగేంద్ర స్వామి కూడా ఉంటారండి. ఆ పటం ముందు కూడా చక్కగా చేసుకోవచ్చు. చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత నాగేంద్ర స్వామి స్తోత్రానికి శ్రావణ శుక్రవారంతో కూడి మనకి నాగపంచమి కూడా వస్తుందండి. నాగేంద్ర స్వామిని పూజించుకుంటాము. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవాలి. మనము ఈరోజు చదువుకోవాల్సినవన్నీ కూడా నాగేంద్ర స్వామికి సంబంధించినవి చదువుకోవాలి. ఇంకా సర్ప స్తోత్రము ఇవి చదువుకోవాలి. ఇవేమి చదువుకోలేకపోయినా ఓం నాగేంద్ర స్వామి ఏ నమః 108 సార్లు చదువుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈరోజు మనము శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, లలితా సహస్రనామము, ఇలా కనకదార స్తోత్రము, మణిద్వీప వర్ణన, అమ్మవారికి సంబంధించిన అన్నీ కూడా చదువుకోవాలి.
ఆ రెండు కలిసి వచ్చినాయి కదండి. ఇరువురిని పూజించుకుంటే ఇరువురి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు కలకలాడుతూ ఉండాలి, ఇంటి ముంగిట కలకలలాడుతూ ఉండాలి. మనకి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మనము కూడా నిండుగా ముత్తైదువులాగా ఉండి పూజ చేసుకోవాలి. పువ్వులు అక్షింతలతోటి స్వామివారి అన్ని చదువుకున్న తర్వాత మనం నైవేద్యంగా పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు ఇంకా పొంగలి కూడా పెడతారండి. నైవేద్యాలు కూడా ఎక్కువగా ప్రాంతాల వారీగా కూడా మారుతూ ఉంటాయి. ఇలా మీ తోచిన నైవేద్యం చక్కగా అయితే పెట్టుకోవాలి. నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హారతి తీసుకోవాలండి. చక్కగా ఆలయం దగ్గర మనకి నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదండి, పుట్టక వెళ్ళవచ్చు. ఇప్పుడు పుట్టలు అన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు మనకి శివాలయాల్లో కానీ ఇంకా మిగిలిన ఆలయాల్లో కూడా స్వామివారి పడగలు పెడుతూ ఉంటారండి. అక్కడైనా సరే మనం పూజించుకోవచ్చు. 3 కొలువులు ఉన్న పుట్టని చూసి చక్కగా అంటే 3 ఉంటాయి కదండి, అలా 3 హోల్స్ ఉన్న దగ్గర చేస్తే చాలా మంచిది. మనకి హోల్స్ ఉంటాయి కదా, చక్కగా అన్ని దగ్గర ఉంటాయి. చూసుకొని ఒక దగ్గర ఉన్న దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని నీళ్లు చిలకరించి ఆ తర్వాత మనము బియ్య పిండితోటి ముగ్గు వేసుకొని స్వామివారికి చక్కగా పసుపు కుంకుమలు గంధముతోటి చక్కగా అలంకరించుకోవాలి మనము పుట్టని. వస్త్రము తీసుకొని వెళ్ళి చక్కగా మనము ఆ కన్నం దగ్గర చక్కగా వస్త్రం కూడా వేయాలి, అంటే కొలువు దగ్గర. చక్కగా ప్రమిదలు తీసుకొని వెళ్ళొచ్చండి. లేదు అంటే బియ్య పిండితోటి మనము ప్రమిద చేసుకొని తీసుకువెళ్తే ఇంకా మంచిది. అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి. మనము ఇంట్లో చేసుకొని వెళ్తాం కదండి నైవేద్యాలు, చలిమిడి, వడపప్పు, మిలి, పొంగలి, అరటి పండ్లు, ఇలా మనం ఏం తీసుకెళ్ళినా కూడా చక్కగా ఒక తమలపాకు మీద ఆ నైవేద్యాలన్నీ కూడా పెట్టుకోవాలి. నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఆవు పాలు తీసుకెళ్తాం కదండి, ఆవు పాలు మనం తీసుకువెళ్ళిన నైవేద్యాలన్నీ కూడా కొంచెం చేతిలోకి తీసుకొని ఆ కొలుము లోపలికి పాలతో పాటు వదలాలి. అంటే అరటిపండు అన్ని చిన్న ముక్కలు తీసుకొని ఆ కొలుములోకి వదిలి స్వామివారిని తలుచుకుంటూ వదలాలి. అందరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా 3 సార్లుగా వదలాలి. అందరూ వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో ఎవరు వెళ్ళినా ఇంట్లో అందరి పేర్లు తలుచుకొని పోసినా కూడా చాలా మంచిది. కొందరు గుడ్డు కూడా వేస్తారండి. మేమైతే ఎప్పుడు గుడ్డు వేయము, ఇలానే చేస్తాము. పడగ మీద చేస్తున్నట్లయితే స్వామివారి పడగలు ఉంటాయి కదండి, అక్కడ చేస్తుంటే గనక పాలు మనము పడగ మీద పోసి మనం తీసుకెళ్ళిన నైవేద్యాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి మనము కొలిమి దగ్గర అంటే పుట్ట మీద వేసి నమస్కరించుకొని మేము తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేసినా నిన్ను ఇబ్బందులు పెట్టినా కూడా మమ్మల్ని క్షమించు అని చక్కగా ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనము పుట్టమన్ను తీసుకొని చెవులకి పెట్టుకోవాలి. ఇలా పుట్టమన్ను తీసుకొని చెవులకి పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు తొలగి మనకి చర్మ సంబంధ సమస్యలు కూడా తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మనకి గట్టి నమ్మకం. ఇప్పుడు స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని అందరూ కూడా స్వీకరించాలి. కొబ్బరికాయ కొట్టిన దాన్ని ఒక చిప్ప అక్కడే వదిలి ఇంకొక చెప్పను మనం తీసుకొని నైవేద్యంగా స్వీకరించాలి. ఇంకా స్వామివారికి సమర్పించినటువంటి పసుపు కుంకుమలు ఉంటాయి కదండి, తీసుకొని పిల్లలకి నుదుటిని పెట్టిన మనము తాళికి పెట్టుకొని నుదుట పెట్టుకున్నా కూడా చాలా మంచిది. సోమవారంతో కూడి వచ్చిన ఈరోజు తప్పకుండా మనము ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అయినా సరే మనము స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేయించుకుంటే నాగదేవతలకి సర్వం సిద్ధిస్తాయి. మనము స్వామివారి పడగలకి చేసేటప్పుడు పక్కనే శివలింగం ఉంటే ఇరువురికి కూడా పాలతోటి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. రోజు చక్కగా ఈ విధంగా స్వామివారిని పూజించుకోవడం వలన మనకి వంశం వృద్ధి అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్యం చేకూరుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ఇంకా నాగదోషాలు, కాలసర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొందరు మనకి నాగేంద్ర స్వామి పుట్టల దగ్గర స్వామి అంటే నాగులకు హాని కలుగుతుందని చెప్పి ఆ లోపల పాలు పోయొద్దు, అలా చేయవద్దని చెబుతున్నారండి. స్వామివారి పడగల మీద కానీ లేదు అనుకుంటే ఆ పుట్ట దగ్గర మనం ఏమి చేసిన భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అయితే తప్పకుండా అయితే మనము పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునేటప్పుడు నాగేంద్ర స్వామికి మనము పాలు పోసేటప్పుడు ఏమీ తినకుండా పోయాలండి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఈరోజంతా కూడా ఉపవాసం ఉంటారు. ఉండలేని వాళ్ళు మనం పూజ చేసుకునేంత వరకు అయితే మాత్రం తప్పకుండా తినకుండా అయితే చేసుకోవాలి. ఈ రోజున మట్టిని తవ్వడం, చెట్లను నరకడం ఇలాంటివి ఏమీ చేయకూడదని చెప్పి పెద్దలు సూచిస్తారు.
తెలిసింది కదా ఫ్రెండ్స్, నాగుల పంచమి ఈరోజు వచ్చింది. ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి క్లియర్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేస్తాను. ఆ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైన నాగుల పంచమి రోజు ఆ నాగదేవతలను పూజించుకొని సాధ్యమైనంత వరకు భక్తి శ్రద్ధలతోటి చేసుకొని ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహంతో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.